స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు మీ వాక్కు కొరకు మేమందరం ఆశతో ఎదురు చూసినప్పుడు మీ దాసుని మరుగుపరుచుకొని మా అందరితో శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆయన ఆధ్యాత్మిక సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా అనుదిన జీవితంలో ఎన్నో సార్లు ప్రభువా మేము మా నోటిని కాచుకోలేకపోయాం. ఆయన ఎన్నో సార్లు మా బ్రతుకు ద్వారా నాయన నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం. మా వస్త్రదాన ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం. దయతో క్షమించు. ఈరోజు వినిన ఈ వర్తమానం ప్రభువా మా హృదయంలో ముద్రించబడాలి ప్రభువా. మేమున్నంత వరకు అయినా నీ కొరకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆశీర్వాదకరంగా మా నోటిని వాడుదుముగాక. ప్రజలను పురుకొల్పేదానికి, లేవనెత్తేదానికి, సువార్త ప్రకటించేదానికి మేము సిద్ధపడి నడుం గట్టి ప్రకటించదుముగాక. మా బ్రతుకు ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చే కృప దయచేయండి. సమస్త విధాలుగా ప్రభువా నీ నామాన్ని మహిమపరచుటకు కావలసిన శక్తిని, అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించుదురుగాక. మా భక్తిలో ప్రేమ ఉండాలని, సాటి వారిని ప్రేమించాలని, వారి ఎడల దయను కనపరచాలని మీరు మాట్లాడారు. మీరు ప్రేమ స్వరూపి కనుక మిమ్మల్ని కలిగి ఉన్న మేము ప్రేమ కలిగి జీవించాలని నేను ఎన్నో సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మరి రేపటి వేళ ప్రభువా విధవరాళ్లకు నైనా మాకున్న దాంట్లో మీరు మాకు ఇచ్చిన దాంట్లో సహాయం చేసి సిద్ధపడుతూ ఉండగా ఈరోజు అనేక మంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. వారు కూడా ప్రభువా నీ ప్రేమను కనపరిచేందుకు నైనా పరిశుద్ధులకు ఉపచారం చేసేందుకు నడుం కట్టుకొని ఉండగా ప్రభువా యేసు నామములో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. సాతాను ఈ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి నిరంతరంగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యం అందించిన నీ దాసుని ఇంకనూ మీ ఆత్మచేత నింపు, అభిషేకముతో నింపు, ఆరోగ్యము దయచే ప్రభువా. ఇంకా రాగలి దినాల్లో బహుబలముగా మీరు వాడుకొనుదురుగాక. వేవేల లక్షల కోట్ల మంది ప్రజలకు నీ వార్తను మీరు అందించుదురుగాక. అందుకు కావలసిన శక్తిని కూడా నీ దాసునికి అనుగ్రహించింది. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా చెప్పండి, ఏదన్నా ప్రతికూలత కలిగినప్పుడు ఏం చేయాలి? ఎవరు చేయాలి? సింగిల్గా చేయాలా? కూర్చోవాలా? మొత్తం అది మర్చిపోవద్దు. అది మాత్రం మర్చిపోవద్దు. పట్టుబట్టాలా. మనం ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు ఉన్నాయో చెప్పే వివరంగా పట్టుబట్టండి, సాధించండి. దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలు తిరిగి వెళ్ళినప్పుడు నీ కాపుదల ఉంచు నాయనా. రేపు మా బిడ్డలు అనేక మంది బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తుండగా వారికి తోడై ఉండు. వారికి పరిచర్య చేయటం నీకు ఎంతో సంతోషం నాయన. ఆశీర్వదించి విధవరాంటి అందరినీ కూడా నా ప్రభువా నీవు ఆదరించు. రేపు వారి కోసం ప్రార్థిస్తుండగా, వారితో నీ మాటలు మాట్లాడుచుండగా నా ప్రభువా వారికి నాయన ఉపచారము చేయిచుండగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యము ఘనంగా జరిగించు. నీ బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఆరోగ్యాలు దయచేయి. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ తొలగిపోవాలి. సమాధానం కలగాలి, స్వస్థత కలగాలి, ఆరోగ్యము కలగాలి, ఆయుష్ కలగాలి, దీవెన కలగాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.